అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఇండియన్ నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి మనకి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మొత్తం 275 పోస్టులకు గాను మనకి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గానే రిలీజ్ చేశారు. ఇది ఏ బ్యాచ్ అంటే 2022-23 బ్యాచ్. యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు, 2021-22 బ్యాచ్. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల అప్పుడు వాళ్ళకి లాస్ట్ టైం ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకైతే బ్రేక్ ఇచ్చారు. సో అందుకనే మనకి లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వలేదు. సో చాలామంది ఎదురు చూస్తున్నారు దీని గురించి ఎలాగా ఏందనేసి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ మనకి మొత్తం ఇంపార్టెంట్ ట్రేడ్స్ అన్నిటికీ కూడా మనకి ఈ వేకెన్సీలు అయితే ఫిల్ చేయబోతున్నారు. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 22 పోస్టులు, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 36. ఎలక్ట్రానిక్ మెకానిక్కి మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫిట్టర్ వచ్చేసి 35, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 15, మెషినిస్ట్ 12, పెయింటర్ వచ్చేసి 10, R&AC వచ్చేసి 19, వెల్డర్ వాళ్ళకి ఏమో 16, కార్పెంటర్ 27, ఫౌండ్రీమెన్ 7, అలాగే డీజిల్ మెకానిక్ కూడా రిలీజ్ చేశారు. డీజిల్ మెకానిక్ 20, షీట్ మెటల్ వచ్చేసి 34 అండ్ పైప్ ఫిట్టర్ వచ్చేసి 22. ఇక్కడ ఇంపార్టెంట్ ట్రేడ్స్ అని నేను షీట్ మెటల్, అలాగే కార్పెంటర్, నెక్స్ట్ ఫౌండ్రీమెన్ గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి బయట అనేవి చాలా తక్కువ, రేర్గా ఉంటాయి అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్ అనేవి. సో మీరైతే బాగా దీన్ని అయితే గుర్తుపెట్టుకొని మీరైతే స్కిప్ అవ్వకుండా తప్పకుండా అప్లై చేయండి. ఎవరికైతే 10th కానీ ఐటీఐలో కానీ తక్కువ మార్క్స్ ఉండి రైల్వేలో కానీ సెలెక్ట్ అవ్వట్లేదో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీ సర్టిఫికేట్లో ఉన్న మార్క్స్ ఆధారంగా కాకుండా ఎగ్జామ్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ బాగా రాయగలిగితే, అలాగే ఇంటర్వ్యూ కానీ క్లియర్ చేయగలిగితే మీకైతే 100% ప్లేస్మెంట్ అయితే ఉంటుంది అక్కడ అప్రెంటిస్‌షిప్కి సంబంధించి. సో మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం క్లియర్గా. మనకి ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఒక క్లియర్ మాడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అప్లై చేయడం అనేది చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ apprenticeshippindia.orgలో ముందు మీరు ప్రొఫైల్ అనేది రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు పాత వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు కొత్త వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఒక ప్రొఫైల్, మీరు ఆ ప్రొఫైల్ పిక్ని ప్రొఫైల్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని, ప్లస్ ఇక్కడ మనకి ఒక అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫైల్తో పాటు ఇక్కడ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. మీకు చూపిస్తాను చూడండి. ఈ హాల్ టికెట్ ఉంది కదా, సో ఈ హాల్ టికెట్తో పాటు ఈ 2 హాల్ టికెట్స్, ఆ ప్రొఫైలు, 2 ఫొటోస్, అలాగే మిగతా డాక్యుమెంట్స్ మీ 10th క్లాస్కి సంబంధించి, అలాగే ఐటీఐకి సంబంధించిన మార్క్ లిస్టులు కానివ్వండి, ఆ ఫుల్ సర్టిఫికేట్ కానివ్వండి, మిగతా ఆధార్ కార్డు, మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి పంపించినట్టయితే మీకు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టే. సో అప్లికేషన్ ప్రొసీజర్ చెప్పాను కదా, ముందు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ కాపీ ప్లస్ 2 హాల్ టికెట్లు, 2 ఒరిజినల్ మీ ఫొటోస్, అలాగే మిగతా డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అన్నీ కలిపి ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. 14వ తారీఖు లోపు మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొఫైల్ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో అప్రెంటిస్‌షిప్ ప్రొఫైల్, అది 5వ తారీఖు లోపే మీరు దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకొని 5వ తారీఖు లోపే మీరు అది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే హ్యాపీ. అది ప్లస్ 14 డిసెంబర్ లోపు మీరు ఇక్కడ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దట్ మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయిపోయినట్టే. కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ అనేది ఛాన్సే లేదు. అలాగే ఇక్కడ మినిమం మార్క్స్ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఏంటంటే 10th క్లాస్లో మనకి 50% అయితే ఎగ్జాక్ట్లీ ఉండాలని చెప్పారు. అలాగే ఐటీఐకి సంబంధించి 65% ఉండాలని చెప్పారు. ఇక్కడ ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు, అదేంటంటే ఎవరైతే కోవిడ్ సిచ్యువేషన్లో పాస్ అయ్యారో వాళ్ళకి మీకు పర్సంటేజ్ ఎంత వచ్చినా పర్వాలేదు అని అయితే చెప్పారు. అంటే లాస్ట్ ఇయర్ కానీ లేదా అంతకు ముందు ఇయర్ కానీ కరోనా ద్వారా పాస్ అవుట్ అయిన ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంతమందికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి, ఒరిజినల్ ఓడీలు అనేవి ఇంకా ఇవ్వలేదు, అంటే సర్టిఫికేట్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు. సో దానికి సంబంధించి ఈ క్లాజ్ అయితే పెట్టారనమాట. ఇంకా మీకు సంబంధించి పర్ఫెక్ట్ పర్సంటేజ్ రాకపోయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు, మేమైతే యాక్సెప్ట్ చేస్తామని అయితే మనకి క్లియర్గా చెప్పారు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 14 సంవత్సరాల నుండి 21 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒరిజినల్గా యూఆర్ వాళ్ళు కానీ, జనరల్ వాళ్ళు కానీ, లేదా ఓబీసీ వాళ్ళు కానీ. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. 1996 నుంచి 2008 వరకు ఎవరైతే జన్మించారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్కైనా రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ డాక్యార్డ్ అయితే ఏ ఇయర్ కూడా ఇవ్వలేదు. సో ఈ ఇయర్ కూడా సేమ్ అలానే ఇవ్వలేదు. ఎవరైతే డిఫెన్స్లో కానీ లేదా డాక్యార్డ్కి సంబంధించి కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కూడా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అది ఎలానో ఉండిందే. సో అది నేను ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకోవట్లేదు. స్టైఫండ్ విషయానికి వచ్చినట్టయితే మనకి
ఎగ్జాక్ట్లీ ఎంతనే తెలియదు, ఎందుకంటే బయట ఉన్న రైల్వేకి కొంత తగ్గుద్ది యాక్చువల్లీ డాక్యుమెంట్తో పోల్చుకుంటే. డాక్యుమెంట్లోనే ఎక్కువ మనకి స్టైఫండ్ అనేది వచ్చేది. మినిమం 9K అయితే పక్కా వస్తుంది, 9,000 అయితే స్టైఫండ్ అనేది పక్కా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో అది నేను చెప్పగలను. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్టయితే మనకి మొత్తం 50 క్వశ్చన్స్ గాను మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1.5 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఆల్మోస్ట్ మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 75 మార్క్స్ని బేస్ చేసుకుని అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథ్స్ 20 మార్కులకి, అలాగే జనరల్ సైన్స్ 20 మార్కులకి. అంటే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇంకా జనరల్ నాలెడ్జ్ అంటే 10 మార్కులు. మొత్తం 50 మార్కుల్లో మీరు 35 నుంచి 40 మార్కులు స్కోర్ చేయగలిగితే 100% మీకైతే, అంటే 35 నుంచి 40 క్వశ్చన్స్ని మీరు రైట్ పెట్టగలిగితే మీకు 100% మీకైతే ఛాన్స్ ఉంటుంది సెలక్షన్ అయ్యే ప్రాసెస్. ఇంకొకటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీకు 100% అయితే మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉందని అయితే నేను క్లియర్గా చెప్తాను. ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి క్లియర్గా రిలీజ్ చేశాడు, 27 జనవరి 2022. అంటే యాక్చువల్లీ ఈ డేట్స్ అనేవి ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా ఎర్లీగానే అయ్యాయంటే జనవరి ఫస్ట్ వీక్లోనే అయిపోయేవి ఈ డాక్యుమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి. కానీ ఈసారి ఏంటంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు ఎగ్జామ్ అనేది. 27వ తారీఖున అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండబడుతుంది. అలాగే రిజల్ట్స్ కూడా క్లియర్గా ఎప్పుడు ఇస్తామనేది కూడా చెప్పారు. 29 అంటే ఎగ్జామ్ అయినా 2 రోజులకే మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా దీనికైతే మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు రైల్వే కానీ ఎక్కడైనా సరే మీరు అప్లై చేసిన ఒక 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ పడుతుంది మెరిట్ లిస్ట్ రావడానికి. ఎక్కడ అంత డిలే అయితే ఉండదు కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మెడికల్కి సంబంధించి, అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనకి క్లియర్గా డేట్స్ అనేది ఇచ్చారు. 31 ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 3 మొత్తం ఇలాగా ఈ 4 భాగాలకు విభజించి 4 రోజుల్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి అన్ని ట్రేడ్స్కి సంబంధించి. అలాగే మెడికల్ ఇప్పుడనేది కూడా క్లియర్గా చెప్పారనమాట. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు మనకి మెడికల్ అనేది ఉంటుంది. జాయినింగ్ వచ్చేసి అందరికీ కూడా ఏప్రిల్ 1, 2022 మీకు అప్రెంటిస్షిప్ అనేది 1వ తారీఖు 4వ నెలలో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అనేది 31 మార్చ్ 2023కి మీకు అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు 1 ఇయర్ అయితే మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఎగ్జామ్కి కానీ దేనికి కానీ ఎలాంటి అకామిడేషన్ ఉండదని చెప్పారు. ఇంతకు ముందు ఏంటంటే లాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాస్టల్ ఇచ్చేవారు, కానీ ఇక్కడైతే మనకి ఈసారి లేదని అయితే చెప్తున్నారు. కానీ క్లారిటీ అయితే మనకి ఎప్పుడు వచ్చిందంటే జాయినింగ్ టైంలోనే మనకు క్లారిటీ వస్తుంది ఉంటుందా లేదని చెప్పేసి. ఇక్కడ వైజాగ్ ఏరియాకి సంబంధించి అక్కడ ఒకవేళ మీరు బయటనే అకామిడేషన్ చేసుకోవాల్సి వస్తే మాత్రం చాలా ఎక్కువగానే మీరు పే చేయాల్సి ఉంటుందేమో, అదొకటి చూసుకోండి. హాస్టల్ అయితే మ్యాక్సిమం లాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, దగ్గర ఉన్న వాళ్ళకి ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఎవరికి కూడా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉండదని చెప్తున్నారు. మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తే పంపిస్తారు, అంతకు మించి మీకు ఎలాంటి జాబ్ కానీ గ్యారంటీ అయితే లేదని అయితే మనకు క్లియర్గా చెప్పారు. అలాగే పోలీస్ వెరిఫికేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఆఫ్టర్ ఇంటర్వ్యూకి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది, అంతకు మించి అయితే ఏముండదు. ఇంటర్వ్యూ టైంలోనే మాత్రం మీకు పోలీస్ వెరిఫికేషన్ కానీ వాళ్ళైతే ఒక ప్రొఫైల్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ప్రొఫైల్లో మీరు అన్నీ నింపేసి పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అంతకు మించి ఇంకేం లేదు. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ మీకు ఈ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాల్ టికెట్ అనేది ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఇవి 2 కాపీస్, అలాగే ఇదొక కాపీ, అలాగే ప్రొఫైల్ కాపీ, హాల్ టికెట్స్ 2 కాపీలు, 2 ఫోటోగ్రాఫ్స్, అలాగే ఇదొకటి. అంటే మీరు ఏ సర్టిఫికేట్స్ పెడుతున్నారు అనేది మీరు టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది చేసి అలాగే మీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపు ఉండేవి చూసుకొని మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఐటీఐ చేసి కష్టపడి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ రావాలన్నదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే అప్రెంటిస్షిప్ కోసం ట్రై చేస్తున్నారో అంటే రైల్వేలో ఎవరికైతే కుదరట్లేదో, అంటే మీ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ ఉండి మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనేది చెప్తాను. ఎందుకంటే డాక్యుమెంట్ అనేది మీకు ఎక్కడైనా సరే కొద్దిగా రైల్వేలో కానీ ఎక్కడైనా వర్క్ హెవీగా ఉంటుంది, క్లాసెస్ అనేవి ఉండవు మ్యాక్సిమం, కానీ ఇక్కడ మాత్రం అనేది ఉంటుంది. డాక్యుమెంట్కి సంబంధించి మీకు క్లాసులు అయితే కంపల్సరీ అవుతాయి. సో మీకైతే ట్రేడ్ పరంగా మీరు 100% నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, తప్పకుండా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.